కాంగ్రెస్ పార్టీలో అలజడి సృష్టిస్తున్న ఇంటి దొంగలు. కాంగ్రెస్ పార్టీలో కట్టప్పలు. గత 2 రోజుల నుండి కాంగ్రెస్ పార్టీలో ఇదే చర్చ. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల నుండి జూనియర్ నేతల వరకు గూడా ఎవరు ఆ కట్టప్పలు? ఎవరు మరి ఆ ఇంటి దొంగలు అనే ప్రశ్న తలెత్తుతున్న పరిస్థితి కనబడతా ఉంది. మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో భాగంగానే కాంగ్రెస్ పార్టీ అనుకున్నన్ని స్థానాలు రాలేదు. దానికి కారణం కట్టప్పలే అన్నట్టుగా ఇప్పుడు సీనియర్ నేతలు మాట్లాడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ వేరే పార్టీలకి తొత్తుగా పనిచేస్తున్న వాళ్ళు అనేక మంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే, అలాంటి ఆలోచన ఎవరికైనా ఉంటే మా పార్టీని వీడండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పడమే ఇక్కడ గమనార్థంగా కనబడతా ఉంది. గత కొద్ది రోజుల నుండి కూడా మిగతా పార్టీలలో కూడా కట్టప్పలు ఉన్నారు అనే వాదన వినిపిస్తున్నప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీలో ఒకేసారి అలజడి సృష్టిస్తున్న వార్త ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో కూడా కట్టప్పలు ఉన్నారని, వాళ్ళు ఇంటి దొంగలే అని, ఇంటి దొంగ ఈశ్వరైనా పట్టుకోలేడనే విధంగా మరి ఎవరు ఆ ఇంటి దొంగ, ఎవరు ఆ కట్టప్ప, దీనిపైన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఫోకస్ పెట్టినట్టు కూడా కనబడతా ఉంది. అలాంటి వారు ఎవరున్నా కానీ వాళ్ళపైన తక్షణమే చర్యలు ఉంటాయంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా గెలుస్తామన్న స్థానాలు ఏవైతే ఉంటాయో అక్కడ గెలవకపోవడానికి గల కారణాలు ఏంటి అన్నట్టు కూడా ఆరాధిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా చేవెళ్ళే ఎమ్మెల్యే కూడా కీలకంగా మారిపోతున్న పరిస్థితి కనబడతా ఉంది. తన వాళ్ళకి టికెట్ ఇచ్చారు, అక్కడ పార్టీ అధిష్టానం ఏదైతే నిర్ణయించిన వాళ్ళకు కాకుండా అక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చారు అన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా మందుల సామేల్ కూడా సంబంధించిన కూడా అధిష్టానం చెప్పినప్పటికి కూడా అక్కడ సీనియర్ నేతలకు ఇవ్వాలి అన్నట్టుగా అధిష్టానం సూచించినప్పటికి కూడా మందుల సామేల్ కూడా తన సొంతకు సంబంధించిన కొంత వాళ్ళకి దగ్గరైతే ఎవరైతే ఉంటారో వాళ్ళ అనుచరులకి టికెట్ ఇచ్చారో అందువల్లనే కొంత అక్కడ కూడా ఓడిపోవాల్సిన పరిస్థితి కనబడతా ఉందన్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరొక వైపు జగిత్యాల విషయం అయితే మనం చూసాం. జీవన్ రెడ్డికి సంబంధించిన ఎవరైతే అనుచరులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా పోటీ చేపించేసి గెలుపు దిశగా తీసుకెళ్లిన నేపథ్యం కూడా చూస్తాం. అక్కడ కూడా కొంత రగడ జరిగింది. కాంగ్రెస్ పార్టీకి అటు ఏదైతే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మధ్య, వాళ్ళ సంబంధించిన వాళ్ళ మధ్య ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎవరైతే పోటీ చేశారో వాళ్ళని కూడా ఓటమి దిశగా తీసుకెళ్లే విధంగా జీవన్ రెడ్డి తన యొక్క వ్యూహాలతో ముందుకెళ్లిన నేపథ్యం కూడా చూస్తాం. ఇలాంటి చర్యలు కూడా మనం అనేకంగా చూసిన పరిస్థితి కనబడతా ఉన్నాయి. అయితే కోవట్ల గురించి కూడా ఇక్కడ మాట్లాడుతూ ఉన్న నేపథ్యం ఎందుకు వచ్చింది అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే పార్టీ ఉందో ఆ పార్టీలో కొన్ని నియమాలు ఉంటాయి. ఆ పార్టీకి సంబంధించిన ఏవైతే ఉంటాయో వాటిని కాంగ్రెస్ నేతలే ఉల్లంఘిస్తా ఉన్నారు. వాటిని ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే అనుకూలంగా మార్చుకొని వాటిని ట్రోల్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ పరిస్థితికి గల కారణం ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తా ఉన్నారు, కోవట్ల లెక్కన పనిచేస్తా ఉన్నారంటూ భువనగిరి ఎంపీ సామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడడం అయితే జరిగింది. ఇది కొంత హాట్ టాపిక్ గా మారినా కూడా పరిస్థితి కనబడతా ఉంది. సరైన టైంలో ఖచ్చితంగా చర్యలు తీసుకోకపోతే కాంగ్రెస్ పార్టీ మరింత బలహీనంగా అవుతుందన్నట్టుగా కాంగ్రెస్ సీనియర్ నేతలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి కూడా వీటిపైన స్పందించడం అయితే జరిగింది. ఎవరైతే అలాంటి ప్రస్తావన ఉన్న వాళ్ళు, ఎవరికైతే కోట్లుగా పనిచేయాలని ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో మర్యాదగా కాంగ్రెస్ పార్టీ నుండి వీడి తమ పార్టీలోకి వెళ్ళిపోండి, ఇక్కడ పని చేయని అవసరం లేదు. చాలా మంది నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి ఉంది, అదే నాయకత్వంతో మేము ముందుకు వెళ్తాం. కానీ కోవట్టుగా ఉండి కాంగ్రెస్ పార్టీలో ఉండి వేరే పార్టీకి అనుకూలంగా పనిచేస్తానంటే ఇక్కడ నడవదు అంటూ రేవంత్ రెడ్డి ఒక వార్నింగ్ ఇచ్చిన నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఇదే చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇటు గాంధీ భవన్ లో కూడా ఈ అంశం మీద చర్చలు జరుగుతూ ఉన్నాయి. సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, లేకుంటే మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కావచ్చు, కొంత పార్టీని బలహీనంగా పరిచే విధంగా కొంతమంది ప్రచారం చేస్తారు. వాళ్ళు ఎవరున్నా కానీ వాళ్ళైతే ఒక నివేదిక కోరుతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే అధిష్టానము తెలంగాణ కాంగ్రెస్ తీరును మెచ్చుకున్న పరిస్థితి కనబడుతుంది. అంటే కాంగ్రెస్ అధిష్టానము వీళ్ళెళ్ళి తెలంగాణలో జరిగిన సమ్మక్క సారక్క జాతర గురించి కావచ్చు, తెలంగాణలో చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి కావచ్చు, తెలంగాణలో మొన్న వచ్చిన మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన రిపోర్ట్ కావచ్చు, అవన్నీ కూడా అధిష్టానానికి ఇచ్చినప్పుడు అధిష్టానం దగ్గర ఇక్కడున్న నేతలకి మంచి పేరు వచ్చినప్పుడు ఇలాంటి కోవట్లు ఉండడం వల్ల కొంత ఇబ్బందిగా ఉండే అవకాశాలు అయితే కనబడతా ఉంది అన్నట్టుగా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే కోవట్ల గురించి కూడా మనం జగ్గారెడ్డి గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. జగ్గారెడ్డి కూడా అనేక కీలక అంశాలు కూడా కొంతమంది సీనియర్ నేతల గురించి కూడా ఇటు రాహుల్ గాంధీతో మాట్లాడినట్టు కూడా కనబడతా ఉంది. రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళి ఇక్కడున్న ఏం జరుగుతా ఉంది, ఎవరి కోసం పనిచేస్తా ఉన్నారనే వాటి అంశాలపైన జగ్గారెడ్డి కూడా ఒక రిపోర్ట్ ఇచ్చినట్టు కూడా కనబడతా ఉంది. అక్కడ జీవన్ రెడ్డి అంటే సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో ఇటు జగ్గారెడ్డి కావచ్చు, జగ్గారెడ్డి ఢిల్లీకి వెళ్ళి జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నేతలకి అన్యాయం జరగకూడదు కొన్ని అంశాల పైన ఏదైతే రిపోర్ట్ ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. అంటే ఇట్లా కొంత ఏదైతే కాంగ్రెస్ పార్టీలోనే కొంత వ్యతిరేకంగా కొంతమంది
కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయాలని, మరల కొంతమంది బలహీనం చేయాలని కొంతమంది పనిచేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కొంత అయోమయం పరిస్థితి అయితే ఇటు గాంధీ భవన్‌లో ఏర్పడిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సీనియర్ నేతల మధ్యన కొంత వివాదం అనేది వస్తా ఉంది అన్నట్టు కూడా మనమైతే చెప్పుకోవచ్చు. కొంతమంది కోవట్లుగా పనిచేస్తా ఉన్నారు. వాళ్ళు ధనబలమా లేకుంటే ఏదో ఒక బలానికి వాళ్ళు లోనవుతా ఉన్నారు. అలా లోనయ్యి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీని అగౌరవపరిచే విధంగా పనులు చేస్తా ఉన్నారన్నట్టుగా ఇక్కడ వాళ్ళ యొక్క బాధ వ్యక్తం చేస్తా ఉన్న సీనియర్ నేతలు బాధ వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అలాంటి వాళ్ళందరూ కూడా గుర్తిస్తాము అన్నట్టుగా అటు టీపీసీసీ అధ్యక్షులు చెప్తా ఉన్నారు. గుర్తించి తక్షణమే చర్యలు తీసుకుంటాం అన్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి టీపీసీసీ అధ్యక్షులు మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జ్‌గా వ్యవహరిస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇలాంటి కోవట్ల గురించి అయితే మరి కాంగ్రెస్ పార్టీ త్వరలో కీలక ప్రకటన చేయనున్నదన్నట్టు కూడా మనకైతే తెలుస్తా ఉంది.